తిరుమల తిరుపతి లడ్డు విషయానికి సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే ఒకప్పుడు సంచలనంగా ఉన్నటువంటి ఒక వివాదానికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు. అయితే ఇప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. తిరుమల లడ్డు కల్తీ వివాదం ఒకప్పుడు చూసుకుంటే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదైతే గత ప్రభుత్వ పాలకులు లడ్డు నెయ్యి ఏదైతే ఉందో తయారీ విధానంలో కల్తీ జరిగిందని చెప్పేసి వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా బయటకు చెప్పడం జరిగింది. అప్పట్లో రాజకీయంగా ఇది పెద్ద దుమారం జరిగిందని చెప్పుకోవాలి. అయితే దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు కూడా జరిగింది వివాదం. సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ విచారణ కమిటీ ఇప్పటివరకు కొంతమంది డైరీకి చెందినటువంటి డైరెక్టర్లను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఆ కొండ మీదకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే అసలు కల్తీ నెయ్యి కాదు, అసలు అది నెయ్యే కాదని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నట్టు వాళ్ళందరూ కూడా ఇప్పుడు భారతదేశంలోనే సంచలనమైన ఒక స్టేట్మెంట్ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్ 20వ తారీఖు ఒక ప్రకటన చేయవలసి వచ్చి చేశారు. తిరుమల తిరుపతి లడ్డు అతి పవిత్రమైన లడ్డు. అటువంటి లడ్డులో కల్తీ జరిగింది నెయ్యి విషయంలో. అందులో జంతువుల కళేబలానికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు హిందువులనే కాకుండా ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద రచ్చ అయిపోయింది. ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఘాటుగా విమర్శించారు. అది జరగలేదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా సెన్సిబుల్ అంశం కాబట్టి ఇది ఈ రచ్చ పెద్ద స్థాయికి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు స్టేట్ లెవెల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును ఏర్పాటు చేసి విచారణ జరుగుతుంది. సో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా సిబిఐ నేతృత్వంలో మళ్ళీ ఇంకొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ తేల్చండి, ఇది మనోభావాలకి సంబంధించిన అంశం అని చెప్పి ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. సో 4-5-6 నెలల నుంచి విచారణ జరుగుతూ ఉంది. కానీ ప్రజలకి ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది స్టేటస్ అనేది ఈ కొన్ని నెలలుగా తెలియలా. అయితే ఇప్పుడు ఈ సిట్ వాళ్ళు తేల్చిన అంశం, వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే లడ్డు విషయంలో నెయ్యి విషయంలో కల్తీ జరగలేదు అని చెప్పారు. కల్తీ జరగలేదంటే అది అసలు నెయ్యే కాదు, ఇంకా కల్తీ ఎక్కడ ఉంటుంది? నెయ్యిలో కల్తీ జరగలే, అసలు నెయ్యే కాదు. ఈ మాట గతంలో నేను చాలా వీడియోస్లో డీటెయిల్డ్ విశ్లేషణ, అసలు దాన్ని నెయ్యిగా చెప్పబడుతున్న ఆ లిక్విడ్ని ఎట్లా తయారు చేశారని, కెమికల్స్ ఏం కలిపారు, ఏం వాడారు, ఎట్లా తయారు చేశారని చాలా విశ్లేషణ చేశాం అప్పట్లో చాలా వీడియోస్లో. ఫర్ ఎగ్జాంపుల్, నెయ్యిలో ప్రధానంగా ఉండేది బిట్రిక్ యాసిడ్. ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో, ఈ కల్తీ నెయ్యిగా చెప్పబడుతున్న రిపోర్ట్లో బిట్రిక్ యాసిడ్ పర్సెంటేజ్ 0 అసలు లేదు. నెయ్యిలో ఉండాల్సిందే అది. దాని ప్లేస్లో పామిక్ యాసిడ్ ఉంది. పామిక్ యాసిడ్ 25% ఉంది. అసలు పామిక్ యాసిడ్ నెయ్యిలోకి ఎందుకు వచ్చింది 25% అంటే, ఆర్టిఫిషియల్గా నెయ్యి లాంటి పదార్థాన్ని లిక్విడ్ని తయారు చేసినప్పుడు దాని కలర్ కొద్దిగా ఎల్లోయిష్గా రావాలి అంటే పామిక్ యాసిడ్ యాడ్ చేయాలి, ఒకటి. రెండోది, పామిక్ యాసిడ్, వై ఓన్లీ పామిక్ యాసిడ్ అంటే అది రేటు 115 రూపీస్, రేటు తక్కువ కాబట్టి అది యాడ్ చేసి ఆర్టిఫిషియల్గా నెయ్యి లాంటి ఒక లిక్విడ్ని తయారు చేశారు. దీనిలో ఎన్ని కోట్లు, వేల కోట్లు లబ్ధి ఎవరికి జరిగిందనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డుని అపవిత్రం చేయవలసిన అన్య మతస్థులు ఎవరు, దీని వెనకున్న గూడుపుటాని ఏందో తేల్చవలసిన అవసరం ఉంది. చాలా సీరియస్ సెన్సిబుల్ సబ్జెక్ట్. అయితే బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే, ఈ బోలే బాబా డైరీ ఉత్తరాఖండ్కి సంబంధించిన డైరీ. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వాళ్ళకి ఏం లేదు. రైతుల నుంచి పాలు సేకరించే వ్యవస్థ కానీ సిస్టమ్ కానీ అక్కడ లేదు. గతంలో వాళ్ళు ఈ కాంట్రాక్ట్కి అప్లై చేసినప్పుడు ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి తిరస్కరించబడింది గతంలో. అయితే వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం ఏఆర్ డైరీని ముందు పెట్టి ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏఆర్ డైరీ వైష్ణవి డైరీకి సబ్బు. ఈ వైష్ణవి ఏఆర్ డైరీని ముందు పెట్టుకొని బోలే బాబా డైరీ ఉత్తరాఖండ్ వాళ్ళు ఈ కల్తీ వ్యవహారం అంతా నడిపించారు. ఇప్పటి వరకు 3 డైరీలకు సంబంధించిన ఒక 5గురిని, టీటీడీ దేవస్థానంలో ఒక 3గురిని విచారణ చేసి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఇట్లానే ఆర్టిఫిషియల్గా తయారు చేశారు అనేది. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, ఈ అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అయ్యప్ప ఏదో ఒక అతను ఉన్నాడు.
అతన్ని విచారణకు అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్. మరి వీళ్ళందరూ కూడా ఎవరి ఆదేశాల ప్రకారం ఇంత పెద్ద కల్తీ నడపవలసి వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, ఆర్డర్ ఇచ్చేటప్పుడు ప్రొక్యూర్మెంట్ కమిటీ ఒకటి ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ కమిటీలో రూల్స్ నెంబర్ 19, రూల్ నెంబర్ 20 అండర్ ప్రొక్యూర్మెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ 2 రూల్స్ని తీవ్రంగా వైలేట్ ఎందుకు చేశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నెయ్యి అనేది పెరిషబుల్ ఐటమ్, 800 కిలోమీటర్స్ లోపల ఉంటేనే తీసుకోవాలి, ఎందుకంటే అది పెరిషబుల్ ఐటమ్ కాబట్టి. మరి ఉత్తరాఖండ్లో తీసుకున్న నెయ్యి 1600 కిలోమీటర్ల అవతల ఉంది ఆ డైరీ. మరి అక్కడి నుంచి నెయ్యి ఎట్లా తీసుకున్నారు? రెండోది, తీసుకోవడానికి ముందు 3 years బ్యాలెన్స్ షీట్ వెరిఫై చేయాలా. తర్వాత స్టోరేజ్ కెపాసిటీ 1600 మెట్రిక్ టన్స్ ఉండాలి. ఏఆర్ డైలీలో స్టోరేజ్ కెపాసిటీ 1000 మెట్రిక్ టన్ మాత్రమే ఉంది. సో ఇవన్నీ రూల్ నెంబర్ 19, 20లో ఉన్న రూల్స్ అన్నింటినీ ఎందుకు వైలేట్ చేసి తీసుకున్నారు? నెక్స్ట్, ఇది ఆర్డర్ ఇవ్వటానికి కొన్ని వైలేషన్స్ జరిగినాయి. రెండోది, టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేసి సర్టిఫై చేసినాక ఆర్డర్ ఇవ్వాలా. టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేసి వచ్చిన రిపోర్ట్ ఎందుకు మ్యానిపులేట్ చేశారు? నాలుగోది, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నప్పుడు క్వాలిటీ కంట్రోల్ ఎందుకు వైలేట్ చేశారు? ఎవరి ఆదేశాల ప్రకారం వైలేట్ చేశారు? ఇవన్నీ కూడా టోటల్ వైలేషన్ అనేది ఒక చిన్న స్థాయి వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా కాదు. సో దీని వెనక అసలు ఎవరు ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు జరిగినాయి అనేది తేల్చవలసి ఉంది. ఇప్పటివరకు టెక్నికల్గా ఈ డైరీకి సంబంధించిన వాళ్ళు ఎట్లా తయారు చేశారు, ఏం తయారు చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి, ఇవన్నీ డీటెయిల్డ్ తీశారు. ఇప్పుడు తేలవలసిన అంశం ఏంటంటే, ఇంత పెద్ద అవినీతి అక్రమం అంటే అది మరీ ముఖ్యంగా మనోభావాలు దెబ్బ తినేటువంటి విషయం. దీని వెనక అప్పట్లో ఉన్న పాలక వర్గంలో ఎవరు సహకరించారు, దాని వెనక ఎవరు ఉన్నారు పెద్ద తలకాయ. దీని ద్వారా ఇప్పుడు సపోజ్ 355 రూపీస్కి వీళ్ళు కొన్నారు. వీళ్ళు దేవస్థానానికి చేసుకున్న అగ్రిమెంట్ 319 రూపీస్. ఎవరైనా ఎక్కువ కొని తక్కువకు అమ్ముతారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మార్కెట్లో నెయ్యి రేటు, స్వచ్ఛమైన నెయ్యి రేటు అప్పట్లోనే 800 నుంచి 1000 రూపీస్ ఉంది. మరి వేరే 355, 319 రూపీస్. మూడోది, అతి పవిత్రమైన లడ్డు ద్వారా ప్రసాదం విక్రయాల ద్వారా తిరుమలకి వచ్చే ఆదాయం 365 crores per year. పర్ డే 10,000 లీటర్స్ నెయ్యి అవసరం. ఈ నెయ్యి ప్రసాదము, తిరుమల లడ్డు ప్రసాదం అనేది 1715 నుంచి అది ప్రాక్టీస్లో ఉంది. అంటే దాదాపుగా 350 సంవత్సరాల నుంచి ఈ లడ్డు ప్రసాదం అనేది భక్తులకు పంచుతున్న కార్యక్రమం. అంత చరిత్ర కలిగిన అంత పవిత్రమైన నెయ్యిలో కల్తీ ద్వారా ఎందుకు సంపాదించాలని అనుకున్నారు? ఇందులో ఏమన్నా అన్య మతస్థుల కుట్ర ఏమన్నా ఉందా, ఓన్లీ డబ్బు సంపాదనేనా అనే అంశం వెలుగులోకి తేవాలి. చాలా సీరియస్ మ్యాటర్. సో ఇప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి పిఏగా చెప్పబడుతున్న వ్యక్తిని విచారణలోకి తీసుకున్న తర్వాత హూ ఈజ్ నెక్స్ట్? మరి అధిష్టానంలో వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఎవరనేది వైవి సుబ్బారెడ్డి వంతు వస్తుందా, భూమన కరుణాకర్ రెడ్డి వంతు వస్తుందా, ధర్మారెడ్డి వంతు వస్తుందా? అంత మనోళ్లే కదా. మరి వీళ్ళందరిలో ఎవరు నెక్స్ట్ టోకెన్? వాళ్ళు విచారణ చేసినప్పుడు అంతిమ లబ్ధిదారులు ఎవరు, పెద్ద అన్నయ్య ఎవరు, బిగ్ బ్యాగ్ ఎవరున్నారు, ఎక్కడున్నారు పెద్ద మనిషి అనేది తేలవలసిన అంశం. ఏదేమైనా ఏ అక్రమాలు అన్యాయాలు చేసినప్పటికీ ఈ పవిత్రమైన లడ్డూలో ఇట్లా చేయటం అనేది చాలా తీవ్రమైన చర్యగా మనం చెప్పవచ్చు. పూర్తి విచారణ జరిగిన తర్వాత వెలుగులోకి మరిన్ని కొత్త విషయాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.